హాయ్ ఫ్రెండ్స్. ఉదయం ఆకాశమంత మేఘాలు కప్పుకొని సాయంత్రానికి అవి పూర్తిగా మాయమైపోతే ఎలా ఉంటుంది? భూమిపై ఇది సాధారణ వాతావరణ మార్పుల వల్ల జరగవచ్చు. కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు భూమికి దాదాపు 700 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఒక గ్రహంపై మరింత విచిత్రమైన దృశ్యాన్ని గుర్తించారు. అక్కడ మేఘాలు నీటితో కాదు, రాళ్లతో ఉండే ఖనిజాలతో ఏర్పడుతున్నాయంటూ కూడా వారు చెప్తున్నారు. ఆ రాతి మేఘాల మిస్టరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ గ్రహం పేరు వాస్ప్ 94ab. ఇది హాట్ జూపిటర్ వర్గానికి చెందింది. భారీ వాయుగ్రహం తన నక్షత్రానికి చాలా దగ్గరగా పరిభ్రమిస్తుండటంతో ఈ గ్రహంపై ఉష్ణోగ్రతలు అత్యంత ఎక్కువగా ఉంటాయి. ఈ గ్రహానికి పరిశీలించినటువంటి జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అక్కడి వాతావరణంలో ఆశ్చర్యకరమైనటువంటి మార్పులను కూడా గుర్తించింది. ఫలితాలు ప్రపంచ ప్రఖ్యాత సైన్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. అమెరికాలోని జాన్స్ హెపింగ్స్ యూనివర్సిటీ, అరిజోనా స్టేట్ యూనివర్సిటీకి చెందినటువంటి సాగ్నిక్ ముఖర్జీ, అలాగే డేవిడ్ సింగ్ తదితర శాస్త్రవేత్తలు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. భూమికి దాదాపు 700 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నటువంటి వాస్ప్ 94ab అని గ్రహానికి సంబంధించినటువంటి జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ పంపిన డేటాను వారు పరిశీలించారు. పరిశోధకుల ప్రకారం ఈ గ్రహం టైట్లీ లాక్డ్, అంటే ఒక ముఖాన్ని తన నక్షత్రం వైపు ఉంచి పరిభ్రమిస్తుంది. దీంతో ఒకవైపు వెలుతురు, మరోవైపు చీకటి పరిస్థితులు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ గ్రహం వెలుతురు భాగంలో మాగ్నీషియం సిలికేట్తో ఏర్పడినటువంటి మేఘాలు కనిపించాయి. మాగ్నీషియం సిలికేట్ అనేది భూమిపై రాళ్లలో సాధారణంగా కనిపించే ఖనిజం. అయితే అదే గ్రహంలోని చీకటి భాగంలో దాదాపు ఎలాంటి మేఘాలు కనిపించలేదంటూ కూడా శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ మేఘాలు అదృశ్యమవ్వడానికి రెండు విషయాలు కూడా కారణమవ్వచ్చంటూ కూడా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఒకటి, గ్రహంపై వీచే అత్యంత వేగవంతమైన గాలులు మేఘాలను వాతావరణంలోకి లోతైన పొరల్లోకి నెట్టివేస్తుండవచ్చు. రెండవది, తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా ఈ మేఘాలు ఆవిరైపోయి ఉండవచ్చు. ఇక భూమిపై ఉదయపు పొగమంచు సూర్యకాంతితో కరిగిపోయినట్టే అక్కడ రాతి మేఘాలు మాయమవుతున్నాయని వారు భావిస్తున్నారు. ఈ పరిశోధనలో మరో కీలక విషయం కూడా బయటపడింది. ఏంటంటే గతంలో ఈ గ్రహం వాతావరణంలో కార్బన్ అలాగే ఆక్సిజన్ వంటి మూలకాలు కూడా అసాధారణంగా ఎక్కువగా ఉన్నాయని భావించారు. అయితే ఇప్పుడు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ సేకరించినటువంటి కొత్త డేటా ప్రకారం ఈ గ్రహం రసాయనిక నిర్మాణం మన సౌర కుటుంబంలోని గురు గ్రహానికి చాలా దగ్గరగా ఉండొచ్చంటూ కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. శాస్త్రవేత్తల మాటల్లో చెప్పాలంటే కనుక ఇప్పటి వరకు హాట్ జూపిటర్ గ్రహాలపై మేఘాలు ఉన్నాయని మాత్రమే తెలుసు. కానీ అవి ఎలా ఏర్పడుతున్నాయి, ఎలా అదృశ్యమవుతున్నాయి అనే ప్రక్రియను ఇంత స్పష్టంగా గమనించడం ఇదే తొలిసారి. దీంతో ఈ గ్రహాల వాతావరణ వ్యవస్థలపై కొత్త అవగాహన ఏర్పడుతోంది. చూసారుగా, భూమికి వందల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నటువంటి ఈ వింత ప్రపంచంలో నీటి మేఘాలు కాదు, రాళ్ల ఖనిజాలతో ఏర్పడినటువంటి మేఘాలు ఉదయం కనిపించి సాయంత్రానికి మాయమవుతున్నాయి. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ గుర్తించినటువంటి ఈ విషయం ఇతర గ్రహాల వాతావరణాలు ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవడంలో కీలకంగా మారింది. ఇక భవిష్యత్తులో మరిన్ని గ్రహాలపై ఇలాంటి క్లౌడ్ సైకిల్స్ను పరిశీలించేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. ఇక ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇక వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.